నమస్కారం రైతు సోదరులారా, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. గుంటూరు మిరప మార్కెట్కు వేసవి సెలవులు, భవిష్యత్తు ఉజ్వలం. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో 50 నుండి 60 క్వింటాళ్ల కొత్త మిరప రాబడి ప్రారంభమయ్యింది. వచ్చే వారం నుండి రాబడులు పెరిగే అవకాశం కలదు. ఎందుకనగా ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉన్నందున రైతులు పచ్చిమిరప అమ్మకానికి బదులుగా ఎండుమిరప తయారీకి ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుతం రంగు సరుకు రాబడి అవుతున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రతి సంవత్సరం మాదిరిగా గుంటూరు, ఖమ్మం, వరంగల్ వంటి పెద్ద మిరప మార్కెట్లకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. మే 11 నుండి జూన్ 7 వరకు సెలవులు కొనసాగగలవు. ఇట్టి వ్యవధిలో యార్డులలో వ్యాపారం ఉండదు. వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది ఉత్పత్తి తగ్గడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలలోని కోల్డ్ స్టోరేజీలలో మిరప నిల్వలు గత ఏడాదితో పోలిస్తే చాలా వరకు తగ్గాయి. గత వారం వరకు మార్కెట్లలో రంగు సరుకు రాబడులు చాలా తక్కువగా ఉన్నాయి. జూన్ నుండి చిన్న తరహా మర ఆడించే యూనిట్ల కోసం డిమాండ్ ఉండగలదు. దీనితో మిరప భవిష్యత్తు ఉజ్వలంగా ఉండే అవకాశం కనిపిస్తున్నది. వ్యాపారస్తుల అభిప్రాయం ప్రకారం తీజా మిరప 25,000 స్థాయికి చేరవచ్చు. ఒకవేళ ఎగుమతి డిమాండ్ వస్తే ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. లభించిన సమాచారం ప్రకారం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున మధ్యప్రదేశ్లోని మిరప ఉత్పాదక కేంద్రాలలో భూజల మట్టం తగ్గింది. వాతావరణ శాఖ వారి వివరాల ప్రకారం ఎల్నినో కారణంగా వర్షాలు తగ్గగలవు. ఒకవేళ ఇదే నిజమైతే మధ్యప్రదేశ్ ఉత్పత్తి తగ్గగలదు. అంతేకాకుండా పచ్చిమిరప ధరలు అధికంగా ఉన్నందున అనేక మంది రైతులు పచ్చిమిరప విక్రయించడానికి మొగ్గు చూపవచ్చు. ఇట్టి పరిస్థితులలో మహారాష్ట్రలోని నందూర్బార్ సరిహద్దులో గుజరాత్లలో మిరపపై ప్రభావం పడవచ్చు. గత వారం గుంటూరు మార్కెట్లో సోమవారం నుండి శనివారం వరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు మరియు తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతాల నుండి 3,60,000 బస్తాల రాబడిపై పాత నిల్వలతో కలిపి 4,40,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో ఎక్కువగా మీడియం బెస్ట్ రకాలున్నాయి. లభించిన సమాచారం ప్రకారం అనేక ఉత్పాదక ప్రాంతాలలో మిరప చివరి విడత కోతలు కొనసాగుతున్నాయి.